అందరికీ నమస్కారం. నేను మీ సరాఫ్ తులసి గుప్తా. హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తున్నాను. ప్రజాయుక్త పార్టీ తరఫున నేను పోటీ చేస్తున్నాను. రాష్ట్రంలో ఇన్ని పెద్ద పార్టీలు ఉండగా మీరు ప్రజాయుక్త పార్టీని ఎందుకు ఎన్నుకున్నారు? రాష్ట్రంలో అంటే ఇన్ని చాలా పేరు గల పార్టీలు ఉన్నాయి, కానీ మా ప్రజాయుక్త పార్టీ అధ్యక్షుడు బోనాల శ్రీనివాస్ గారు తన మేనిఫెస్టో, తన అజెండా నాకు చాలా బాగా నచ్చిందండి. ఉచిత విద్య, ఉచిత వైద్యం, బాలికా సంరక్షణ, వయోవృద్ధులకు ఉపాధి, అందరికీ ఎంప్లాయ్మెంట్ కల్పించడము. అందుకే నేను అది ఎన్నుకున్నానండి. మీరు ఉన్నత విద్యను అభ్యసించి కూడా ఉద్యోగం చేసుకొని హాయిగా వండుకోకుండా రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు? అంటే ప్రజాసేవ చేయాలనుకుంటే హాయిగా వండుకొని పడుకుంటే సరిపోదు కదా సార్. ఇప్పుడు ప్రజాసేవ చేయాలనుకుంటే మనం ముంగటికి వెళ్ళాలి, అందరికీ చూసుకోవాలి కదా. మీ ప్రజాయుక్త పార్టీ అన్ని మతాలకు అన్ని కులాలకు సమానంగా చూసే పార్టీయా, లేకుంటే ఏదో ఒక వర్గానికి చెందిందా? మాది మతతత్వ పార్టీ కాదు, కొన్ని మతాలను ఉద్దేశించే పార్టీ కాదండి. మాది ఒక ఏంటంటే అందరికీ సేవ చేయాలనే నేపథ్యంతో ముందుకెళ్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అందరూ ఏం ఫేస్ చేస్తున్నారంటే, ఇప్పుడు ప్రాబ్లమ్స్ మనకు కులాలది మతాలది అవన్నీ కాదు. నిజంగా ఒక పౌరుడు ఏం కోరుకుంటాడు నార్మల్గా? ఇప్పుడు నేను ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చాను. నేను ఇప్పుడు ఉచిత విద్య, ఉచిత వైద్యం అనేది మనకి ఇప్పుడు సంపాదించిన దాంట్లో 60 నుంచి 70% వరకు ఖర్చు చేస్తున్నారు ఈ రోజుల్లో. ఇప్పుడు ఎల్కేజీ స్కూల్స్ నుంచి చూస్తుంటే మీరు చిన్నపిల్లలకే లక్షలు డొనేషన్లు, మళ్ళీ పెద్దగయ్యాక కూడా లక్షలు. వీళ్ళు సంపాదించిందంతా వైద్యంకే పెట్టుకుంటూ పోతే ఇంకా వాళ్ళకు ఉపాధి ఎక్కడిది? వాళ్ళకి ఇల్లు ఎప్పుడు కొనుక్కుంటారు? ఎప్పుడు స్థిరపడతారు? ఇంకా మధ్యతరగతి కుటుంబాలు ఇలాగే కంటిన్యూ చేయాలా? మీరు తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని స్థానాలు ఉండగా హైదరాబాద్ పార్లమెంటు స్థానాన్ని ఎంచుకోవడానికి గల కారణాలు? ఇన్ని స్థానాలు ఉన్నాయండి. ఇప్పుడు హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలో మనకి మలక్పేట్, చార్మినార్, కార్వాన్, చంద్రాన్గుట్ట, బహదూర్పుర, గోషామహల్ ఇవన్నీ వస్తాయి. మనకి 7 నియోజకవర్గాలు వస్తాయి. దీంట్లో మీరు డెవలప్మెంట్ ఎక్కడెక్కడుందో మీరు తెలుసా సార్ మీకు? ఇప్పుడు చూస్తే మనకు అంతా ఓల్డ్ సిటీనే. ఇప్పుడు హైదరాబాద్ పేరుకే హైదరాబాద్. చూస్తే ఆ గల్లీలు కానీ, మనకి ఆ గుంతలు కానీ, ఇప్పుడు వర్షం పడితే ఇప్పుడు నీళ్లు బండి ఎంత లోపలికి పోతుందో తెలియదు, ఎవడు మ్యాన్ హోల్లో పడిపోతాడో కూడా తెలియదు అక్కడ. ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి, ఇప్పుడు 3-4 టర్మ్స్ నుంచి ఎంఐఎం లీడ్ చేస్తుంది అక్కడ. వాట్ డెవలప్మెంట్స్ దే హ్యావ్ గివెన్ టు ద పబ్లిక్ చూడండి మీరు. ఇప్పుడు ఎవరన్నా చార్మినార్ గలీలకు ఒకసారి వెళ్తే వాళ్ళు అమ్మో మేము రామమ్మ ఓల్డ్ సిటీ అని చెప్పి ఆటో వాళ్ళు, క్యాబ్ వాళ్ళు, ఆ ట్రాఫిక్ అది మొత్తానికి అవాయిడ్ చేస్తారు. ఇప్పుడు ఇది డెవలప్మెంట్ అసలు చూపించింది మనకి. మీరు విద్య, వైద్యం ఉచితమని మీ మేనిఫెస్టోలో చేస్తున్నారు. అవును. విద్యను ఏ విధంగా మీరు డెవలప్ చేయదలుచుకున్నారు? విద్యను ఏ విధంగా అంటే, ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, ఇప్పుడు బీసీ వీళ్ళందరికీ మనకి కోటా వైజ్ మనకి ఇస్తుంటారు అన్నీ అనమాట. మనకు కల్పిస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ అవన్నీ. కానీ నిజంగా అర్హులున్న వాళ్ళకి ఎవరికి దక్కుతుందండి ఉచిత విద్య, ఉచిత వైద్యం? ఇవి చూడండి. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు విద్య అంటున్నారు కదా మనకి, ఇప్పుడు 80 to 90% వచ్చిన వాళ్ళు కూడా మనకు ఓసీ అని తీసి పక్కకు పెట్టేస్తున్నారు. వాళ్ళకి స్కాలర్షిప్స్ రావడం లేదు, ఏం రావడం లేదు. ఇప్పుడు అదే మీకు ఎస్టీ, ఎస్సీ, బీసీ బ్యాక్వర్డ్ కాస్ట్లు ఉంటారు కదా, ఆ బ్యాక్వర్డ్ కాస్ట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి 60% వచ్చినా కానీ వాళ్ళకి స్కాలర్షిప్స్ వస్తుంటాయి. అంటే ఇప్పుడు ఓసీలలో మీకు లేరా నిజంగా అర్హులు ఉన్న వాళ్ళు? అదంతా మన కోటా తీసేసి నార్మల్గా ఎవరు నిజంగా అర్హులో చూసుకొని దానికి ఇస్తే న్యాయం చేకూరుతుంది కదండి. ఇప్పుడు ఓసీలో కూడా పేదవాళ్ళు ఉన్నారు, బయట కూడా పేదవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అట్లా అంటే ఎస్టీ, ఎస్సీ వాళ్ళు కోటీశ్వరులు లేరా, లక్షాధికారులు లేరా? వాళ్ళు కట్టుకోలేరా ఫీజు? వాళ్ళు ఏమైనా కానీ మాకంతా ఫ్రీ అని చెప్పి తక్కువ పర్సంటేజ్లో కూడా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఇది న్యాయం కాదు కదా. ఇది మా అజెండా ఏంటంటే అందరికీ ఏది లేకుండా, మనకి ఓసీ, ఎస్టీ, ఎస్సీ, బీసీ లేకుండా నిజంగా అర్హులున్న వాళ్ళకి అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం కల్పించాలి. ఇప్పుడు ట్యాక్స్లని అవని ఇవని, జిఎస్టీ అని, ఇన్ని మున్సిపల్ ట్యాక్స్లని అన్నీ కడుతున్నారు నార్మల్ ప్రజలు. ఒక కామన్ పీపుల్ ఏం ఆలోచిస్తారు? ఇప్పుడు నేను గవర్నమెంట్కి ఇవన్నీ కడుతున్నాను, నాకేం చేస్తుంది గవర్నమెంట్? ఇప్పుడు ఒక రోడ్ల డెవలప్మెంట్ లేదు, ఒకటి ఏదైనా కంప్లైంట్ ఇవ్వడానికి పోతే అది సరైన టైంలో కాదు. ఈ పథకాలు అవన్నీ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది, ఆ పథకాలు ఎంతవరకు మనకు అమల్లోకి వచ్చాయి? ఇప్పుడు మన డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో వెళ్తే సగం మందికి మాకు అలాట్ అయినాయి కదా మేడం, మాకు అవేమీ
అసలు రావట్లేదు. మాకు ఏవి కూడా మేము ఉపాధి కానీ ఏవి కానీ పథకాలు కానీ మాకు ఇవ్వట్లేదు మేడం అని అంటున్నారు. ఇప్పుడు అనౌన్స్ చేసి ఏం లాభం అండి? ఇప్పుడు మీరు అంటుంటే ఇప్పుడు దీంట్లో గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు, రేషన్ కార్డులు అన్నారు, ఎన్నో వాగ్దానాలు చేసి వాళ్ళు ఓట్లు పొందినారు. అవును. కానీ మీరు రేపు ఈ వాగ్దానాలు చేసుకుని నిలబెట్టుకునే ఓపిక మీకు ఉందా? మీరు చేయగలరా? ఆ నమ్మకం మీ మీద ఉందా? నమ్మకం ఉంది కాబట్టి ఒక అడుగు ముందుకేసామండి. మాతోని ఇప్పుడు మీరందరూ కలిసి నడిచి మా ఎజెండా మా మేనిఫెస్టో మీకు నచ్చితే మీరు నాతోని చేతులు కలిపి ఒక్క అడుగు చాలండి. మీకు ఇన్ని అడుగులు లక్షల కోట్ల అడుగులు వేయడానికి అందరు కలిసి సమకూర్చి అందరం కలిసి నడుస్తే మనం అనుకున్నది సాధిస్తాం. ఆ నమ్మకం నాకు ఉందండి. ఇప్పుడు రేషన్ కార్డులు ఇంతవరకు 100 రోజులైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 పథకాలు హామీలో అన్నారు. మరి మీరేమన్నా ఈ 6 పథకాల మీద సంతృప్తి చెందుతున్నారా? పేదలకు అందుతుందని మీరు భావిస్తున్నారా? ఎక్కడ సార్ ఇప్పుడు 6 పథకాలలో ఓన్లీ ఫ్రీ బస్ ఒకటి వచ్చింది. కొన్ని ఇంకా నడుస్తూ ఉన్నాయి. అవి 100% ఇంకెవ్వరికి వాళ్ళు రిలీజ్ చేయలేదు. ఎవరు ఇంకా తీసుకోవట్లేదు పథకాలు. కానీ ఏవి అమల్లోకి రాలేదు అసలు పథకాలు ఏవి ఇంకా ఇప్పుడు ఇన్ని రోజులైనా కానీ. ప్రజలకి అభివృద్ధి కావాలా, పథకాలు కావాలా, లేకుంటే ఫ్రీ అమౌంట్ కావాలని మీరు భావిస్తున్నారు? ప్రజలు నేనేమంటున్నా అంటే ఓటుకి నోటు అన్నట్టు కాకుండా ఇప్పుడు మీ ఓటుని 1000కో 5000కో 2000కో అట్లా అమ్ముకొని దానికి విలువ చేసుకోకుండా మీ మనస్సాక్షిగా మీరు కళ్ళు మూసుకొని నిజంగా నేను ఎవరికి ఓటు వేయాలి, అసలు నాకేం కావాలి, ఒక పౌరుడు ఆలోచించుకొని మనస్ఫూర్తిగా ఆలోచించి మీరు ఓటు వేయగలరని నేను కోరుకుంటున్నాను. మరి ఈరోజు ఓటుకు నోటు అంటున్నారు. ఆర్థికంగా మీరు బలపడి ఉన్నారా? లేదండి, దానికి ఆర్థికంగా బలపడే అవసరం లేదు కదా. మన వాయిస్ మన పార్టీ అజెండా లోగో మనం ప్రజలకు వెళ్తే దానికి ఆర్థికంతో సంబంధం లేదు. కాకుంటే మనం మీడియా వైజ్ కానీ అది కానీ మనం అట్టహాసాలు చేయలేకపోయామేమో, ఇప్పుడు పబ్లిక్కి అంత రీచ్ అవ్వలేకపోయామేమో. కానీ మా నుంచి అయినంత ప్రయత్నం మనం చేస్తున్నాము. కానీ ఇప్పుడు పబ్లిక్ ఏం కోరుకుంటున్నారు అని నేను అడుగుతున్నా. ఇప్పుడు నేను ఒక నార్మల్ ఒక ఓటర్ లాగా నేను ఆలోచిస్తున్నా. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చానని ఏ గవర్నమెంట్ వచ్చినా చేసేది ఏం లేదు, నేను ఓటు ఎందుకు వేయాలి అని చెప్పి అందరూ ఆలోచిస్తుంటారు. యాక్చువల్గా మీరు చూస్తే మన హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలో యావరేజ్గా 2,50,000 నుంచి 2,93,000 దాకా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఓటర్ లిస్ట్ ఉంది మనకి. దాంట్లో మనకు టర్న్ ఆఫ్ ఓట్స్ మొత్తం చూసే వరకు మనకి 58% కూడా ఓటింగ్ జరగట్లేదు. అంటే ఇప్పుడు ఓటింగ్ హిందూ ముస్లిం మైనారిటీస్ అవన్నీ మీరు వదిలేయండి, కానీ ఓటర్ లిస్ట్లో ఓటు వేయట్లేదు. వాళ్ళు ఎందుకు వేయట్లేదు మీరు గమనించారా ఎప్పుడన్నా? ఏ గవర్నమెంట్ మనం ఓటు వేసినంత మాత్రాన ఏం చేయలేదు. ఎప్పుడు చూసినా ఎంఐఎంఏ గెలుస్తుంది, మన బతుకులు ఇంతే, మనం ఇక్కడే బ్యాక్వర్డ్లో ఉండాలి అని చెప్పి వాళ్ళ మైండ్ సెట్లో అలా ఉండిపోతుంది. కానీ నేనేమంటున్నాను, ఇప్పుడు మీరు అందరూ ఒక అడుగు ముంగటికి వేయండి, ముంగటికేసి నడవండి. ఫస్ట్ మీరు ఓట్ వేయండి. ఇప్పుడు ఈ టర్న్ ఆఫ్ ఓట్స్ వచ్చేసి 54% 55% నుంచి మనము 100% వరకు తీసుకొని వద్దాం. ఈ పార్టీ ఆ పార్టీ గెలుస్తుందా అని సంబంధం లేదు మనకి. ఫస్ట్ ఆ ఓటు వేసి అప్పుడు మనం నాయకుడిని మనకు ఎన్నుకునే అవకాశం ఉన్నా మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాము. ఇప్పుడు ఇన్ని పార్టీలు ఉన్నాయి, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎంఐఎం కానీ కాంగ్రెస్ కానీ, ఇన్ని పార్టీలు లీడింగ్లలో మనకు రాజకీయాలలో వచ్చాయి. ఇన్ని ఏళ్ళ నుంచి వాళ్ళు సర్వీస్ చేశారు. మీరు కళ్ళు మూసుకోండి, ఇప్పుడు ఏ పార్టీ ఏం చేసింది, మనకి ఏ పార్టీ ఓటు వేయాలి. మా పార్టీ ఇప్పుడు ముందుకు వచ్చింది ఒక మంచి అజెండాతోని. ఉచిత విద్య, ఉచిత వైద్యం మేము ఇప్పుడు ఓసీ ఎస్టీ ఎస్సీ బీసీలు ఏవి లేకుండా మేము కల్పిస్తాం, మేము పోరాడతామని ముంగటికి వచ్చాము. చూడండి, ఆలోచించండి, మీరు ముందుకొచ్చి ఓటు వేయండి. నాకు మీరు బలమైనటువంటి ప్రత్యర్థులతో పోటీ పడుతున్నారు. మీకు ఎవరు పోటీ అనుకుంటున్నారు? మీకు వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు ఎవరు పోటీ లేదండి. నేను ఒక సమాజానికి సేవ చేయాలనుకుంటున్నాను. హైదరాబాద్ డెవలప్ కావాలి. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు ప్రిన్స్ సిటీ అంటారు హైదరాబాద్ని. ఆ ప్రిన్స్ సిటీకి దానికి పొంతనే లేదు ఆ టైటిల్కి. ఎన్ని మాన్యుమెంట్స్ ఉన్నాయి మనకి, ఎన్ని గుళ్ళు ఉన్నాయి, అవన్నీ డెవలప్మెంట్స్ ఏవి లేవు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేసింది, ఆ గవర్నమెంట్ చేస్తుంది, అదంతా వదిలేయండి. మీరు చూసారు ఏ గవర్నమెంట్ ఎన్ని రోజులు ఏం డెవలప్మెంట్ చేసిందో. దీనికి కారణాలు ఏంటో కూడా మీకు తెలుసు ఇప్పుడు. కానీ మనం ముంగటికి వెళ్ళాలి, ఓట్స్ వేయాలి, గెలిపించుకోవాలి మన నాయకుడిని. మనము పోరాడాలి, ఒక పౌరుడి హక్కు పోరాడడం. మీరు ఏం అప్పీల్ చేయదలుచుకున్నారు ఓటర్లకు?
ఓటర్లకు నేను ఒకటే ముఖ్యంగా అప్పీల్ చేయదలుచుకున్నది ఏంటంటే, మీరు ఫస్ట్ ఇళ్లలో నుంచి బయటికి వచ్చి మీ ఓటుని అమ్ముకోకుండా మీరు దాన్ని సద్వినియోగం చేసి మీరు మనస్సాక్షిగా కళ్ళు మూసుకొని ఈ పథకాలకు కానీ, ఈ రాజకీయ స్పీచ్లకు కానీ, అట్టహాసాలకు కానీ, సారా ప్యాకెట్లకు, బిర్యానీ ప్యాకెట్లకు ఆశపడకుండా మీ మనస్సాక్షిగా మీరు అసలు ఏ గవర్నమెంట్ కోరుకుంటున్నారు, ఏ గవర్నమెంట్ వస్తే మాకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అసలు మేము ఎవరికి ఓటు వేయాలి అని ఫస్ట్ ఆలోచించి అసలు ఆ ఓటు హక్కుని వినియోగించి మీ ప్రజలందరికీ నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పుడు ముంగటికి రండి, మీరు ఓటు వేసి చూసి పోరాడి చూడండి మనం ఎంతవరకు ముంగటికి వచ్చి మనం ఎంతవరకు సాధిస్తామో మీకే తెలుస్తుంది. ఇప్పుడు మా అజెండా బాగుంది, ఉచిత విద్య, ఉచిత వైద్యం. ఇప్పుడు అమెరికా కానీ వేరే పెద్ద పెద్ద కంట్రీస్ కానీ అన్ని వైద్యం విద్యలో ఏ స్థానాల్లో ఉన్నాయో మీరు చూడగలుగుతున్నారు. ఎందుకు మన ఇండియా ఇంకా ఇక్కడే డెవలపింగ్ కంట్రీగా మిగిలిపోయింది? దానికి ఇప్పుడు బ్లాక్ మనీ తీసేస్తారు, అది తీసేస్తారు, అంతా మనం ఇన్ని పథకాలు ఇవన్నీ చేస్తున్నా కానీ ఎందుకు అక్కడే ఆగిపోయింది ఆలోచించారా ఒకసారి? ఒక పౌరుని హక్కు ప్రభుత్వాన్ని ప్రశ్నించడము, ప్రభుత్వం ఏం చేస్తుంది అని అడగడం, దాంట్లో తప్పు లేదు. ఇప్పుడు మనం ముంగటికి రావాలి, ఫస్ట్ ఓట్ వేయండి మీరు. ఇప్పుడు నాకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 100% ఓటింగ్ జరగాల్సిందే అని నేను ఛాలెంజ్ చేస్తున్నా. మా పార్టీకి ఎన్ని ఓట్లు పడతాయి, నేను గెలుస్తానా ఓడతానా దానికి సంబంధం లేదు. మీరు ఫస్ట్ ముంగటికి రండి, మా ఎజెండా నచ్చితే కళ్ళు మూసుకొని మీరు ఓటేయండి, నన్ను గెలిపించండి. నేను మీ శ్రేయోభిలాషిగా నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. మీరు గెలిచినా ఓడినా ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారా? యా, పక్కా అండి. నేను గెలిచినా ఓడినా నా నుంచి అయినంత నేను ప్రజలకు సేవ చేస్తాను, ముందుకెళ్తాను. ఇప్పుడు గెలిపించినా నేను పోరాడి ఏది కావాలో, నా మనసులో ఏది ఉందో, మీకు ఇప్పుడు ఏదైతే అపీల్ చేశానో అవన్నీ కూడా నేను పోరాడి ప్రజలకు చేయిస్తాను. ఇప్పుడు రోడ్ వైజ్ కానీ, ఎడ్యుకేషన్ వైజ్ కానీ ప్రతి ఒక్క విషయాల్లో మనం అన్ని డెవలప్మెంట్స్ తీసుకురావాలి. హైదరాబాద్ అంటే మన ప్రైడ్, దాన్ని ఇప్పుడు బయట దేశ విదేశాలలో కూడా డెవలప్మెంట్ చూపించాలని నా కోరిక. ఇప్పుడు హైటెక్ సిటీ వేరే ఎక్కడెక్కడ అసలు చూస్తుంటే మన డెవలప్మెంట్స్ అబ్బాయి ఎంత బాగుంది అనిపిస్తుంది. కానీ హైదరాబాద్ పేరుకే హైదరాబాద్, అక్కడ ఒకసారి చూస్తే ఇప్పుడు జనాలు ఇంకా అంత డెవలప్మెంట్ స్లమ్ ఎందుకు, ఇంకా మనకి ముంగటికి ఇంకెందుకు వెళ్ళట్లేదు, అంత బ్యాక్వర్డ్ ఎందుకు ఉంది? ఆలోచించాలి, ముంగటికి రావాలి, అక్కడ కూడా చదువుకోవాలి, మేము ముంగటికి వెళ్ళాలి అని చాలా మంది ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళకి సరైంది దొరకట్లేదు. ఇప్పుడు వైద్యం కోసమైనా విద్య కోసమైనా చాలా మంది ఇళ్ళ నుంచి బయటికి వెళ్ళాలి. ఇప్పుడు ఆడవాళ్ళు కానీ వీళ్ళు కానీ అండర్ ఎంప్లాయ్మెంట్ అనేది వెళ్ళాలి, మనకి వెళ్ళిపోయి ముంగటికి డెవలప్ అయ్యి ఎంప్లాయ్మెంట్స్ అన్ని ముంగటికి వెళ్ళి డెవలప్ అయ్యి రోడ్ వైజ్ కానీ అన్ని డెవలప్మెంట్స్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మీ పరిధిలోని సెగ్మెంట్లలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. పార్లమెంట్ పరిధిలోని సెగ్మెంట్లలో మీరు వాటికి చొరవ తీసుకొని ఒకవేళ ఓటమిని ఎదుర్కొన్నా గెలుపునే ఎదుర్కొన్నా మీరేమన్నా దాన్ని తీర్చే ప్రయత్నాలు ఏమన్నా చేస్తారా ప్రభుత్వం? అదే చెప్తున్నాను సార్, నేను ఓడినా నా ప్రయత్నం నేను చేస్తుంటాను. ఇప్పుడు ఇది కన్వే చేసి మన ప్రాబ్లమ్స్ ఇవి అని చెప్పి గెలిచినా కానీ నేను 100% 200% నా నుంచి అయ్యే ప్రయత్నం నేను చేస్తా అనే చెప్తున్నాను. ఇప్పుడు నేను ప్రజలకు ఛాలెంజ్ చేస్తున్నా, నాకు ఈ ఎన్నికల్లో ఓటింగ్ లిస్ట్ 100% బయటికి వచ్చి హిందూ ముస్లిం మైనారిటీస్ ఏ సంబంధం లేదు, మనకి జైన్స్ కానీ మార్వాడీస్ కానీ ఎవరున్నా సరే ప్రతి ఒక్కరి ఇళ్ళ నుంచి బయటికి వచ్చి మన ప్రభుత్వాన్ని మనం ఎన్నుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు ఓటేయాలని నేను కోరుకుంటున్నాను. మీ చిహ్నం ఏంది, మీ సింబల్ ఏంది, మీ క్రమ సంఖ్య ఏంది? మా ప్రజా ఏక్తా పార్టీ మా సింబల్ వచ్చేసి ప్రెషర్ కుక్కర్. రోజు అందరూ పొద్దున్న లేస్తూనే దాన్ని చూస్తుంటారు, ప్రతి ఒక్కరు మర్చిపోకుండా. ఇప్పుడు ఏ వంటకమైనా చేయాలంటే మన కుక్కర్ 100% ఇంపార్టెంట్. దాన్ని లేవగానే నన్ను గుర్తుకు చేసుకోండి, ప్రెషర్ కుక్కర్. నా పేరు తులసి సరాఫ్ గుప్తా. ఇప్పుడు రోజు తులసి మొక్కకి హిందువుల ఇంట్లో నీళ్లు పోస్తుంటారు, అది నేను చిరకాలం ఎప్పటికీ మీ మనసులలో ఉండిపోతాను. నా అజెండా, నా మేనిఫెస్టో మా పార్టీది కూడా ఉచిత విద్య, ఉచిత వైద్యం, మామూలుగా కామన్ పౌరులకు ఏది కావాలో అవన్నీ మనం సద్వినియోగపరుస్తున్నాము. కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకొని నాకు ఓటు వేయగలరని నేను ప్రార్థిస్తున్నాను. నా క్రమ సంఖ్య 15, నా గుర్తు ప్రెషర్ కుక్కర్, నా పేరు సరాఫ్ తులసి గుప్తా. ఈ 3 గుర్తుపెట్టుకొని నన్ను ఓటు వేసి గెలిపించి మీరందరూ ఇంకా మీకు ఏమేమి కావాలి, ఇంకా మీ ప్రజలకు ఇంకా ఏమన్నా నేను ఇంకా కోరుకుంటున్నాను, మన డెవలప్మెంట్ ఇది అని చెప్పి మీరు వచ్చి ముంగటికి వచ్చి క్వశ్చనర్ వేయాలి, మీరు ప్రభుత్వంతో పోరాడాలి. ఇప్పుడు వీళ్ళు వచ్చి పైసలు ఇచ్చి, వాళ్ళు వచ్చి మనకు సారా ప్యాకెట్లు ఇచ్చి, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి, డబ్బులకి పెద్ద పెద్ద ర్యాలీలు చేసి అవన్నీ మనకు కాదు. మన కులాల మతాలతో సంబంధం లేదు.
నేను ఒకటే కోరుకుంటున్నాను, మీరు ముంగట్టుకు వచ్చి మీ ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోండి. ఇప్పుడు మీరు అంటున్నారుగా, ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎంఐఎం డెవలప్మెంట్స్ ఏం చేశారు, మీ కళ్ళు మూసుకొని మనస్సాక్షిగా చూడండి. నేను ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు, మనస్సాక్షిగా చెప్తున్నాను. కులాలని మతాలని పాయింట్అవుట్ చేయలేదు. ఒక పౌరుడిగా ఒక హైదరాబాద్ని మనం ఎంతవరకు ముంగటికి తీసుకెళ్ళాలి, డెవలప్మెంట్స్ ఎంతవరకు ఉండాలి అని ఆలోచించండి మీరు. అదే మీ అందరికీ నేను ఛాలెంజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.